ఆ యూస్ ఇదైతే క్యారియర్ ఏసీ అండి, నాన్ ఇన్వర్టర్ ఏసీ. దీని కంప్లైంట్ ఏంటంటే కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఇండోర్లో ఐస్ గడ్డలు పడుతున్నాయని చెప్పేసి కంప్లైంట్ అండి. ఇండోర్ ఏసీ నుండి ఐస్ గడ్డలు పడడమే కాకుండా వింత వింత శబ్దాలు వస్తుందని చెప్పి కస్టమర్ చెప్పడం జరిగింది. మనం వెళ్ళి చూడగా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ రిమోట్లో ఆఫ్ చేసినప్పుడు అవుట్డోర్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఇట్లా కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల ఎవాపరేటర్ కాయలంతా ఐస్ ఫామ్ అయ్యి వీళ్ళకు బరఫ్ రావడం జరుగుతుంది. దీని ప్రాబ్లం ఏంటంటే ఇక చూస్తున్నారు కదా, ఇది కాంట్రాక్టర్ అండి, ఇది క్యారియర్ ఏసీ. దీనిలో క్యారియర్లో కొన్ని డైకిన్ ఏసీలలో ఇట్లాంటి కాంట్రాక్టర్ అనేది వాడుతుంటారు. మోస్ట్లీ 2 టన్ ఎబో, 1.5 టన్, 2 టన్ ఎబో అట్లా ఉన్న ఏసీలలో ఎక్కువ వాడుతుంటారు ఈ కాంట్రాక్టర్ పాడైపోవడం వల్ల మనకి రిమోట్లో ఆఫ్ చేసినప్పుడు ఈ ఎత్తుకోవడం బాగానే ఎత్తుకుంటుంది, అంటే అవుట్డోర్ సప్లై ఇస్తుంది. బట్ మనం రిమోట్లో కింద ఆఫ్ చేసినప్పుడు సప్లై అనేది కట్ చేయడం లేదు, అవుట్డోర్కి కంటిన్యూస్గా రన్ అవుతుంది. కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల కింద బరఫ్ అనేది జామ్ అవుతుంది. ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ హ్యూమిడిటీ వేడి రాగానే వీళ్ళు ఏసీ వేద్దాం అనుకుంటారు. ఎప్పుడైతే ఏసీ వేద్దాం అనుకుంటారో అప్పుడు ఈ బరఫ్ అనేది లోపల ఉన్న బ్లోయర్ ఫ్యాన్కి తగిలి కటకట అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చూసి వీళ్ళు చాలా భయపడ్డారని కస్టమర్ తెలిపాడు. ఫైనల్గా ప్రాబ్లం అయితే దొరికింది. ప్రాబ్లం ఈ కాంట్రాక్టర్లో ఉంది. ఈ కాంట్రాక్టర్ అయితే నేను కొత్త రీప్లేస్ చేస్తున్నా. అంటే అన్ని చోట్ల ప్రాబ్లం అనేది ఒకే విధంగా ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఏసీలలో ప్రాబ్లం అనేది వేరే విధంగా ఉండొచ్చు. ఇండోర్ ఏసీలో ఐస్ బరఫ్ అనేది జామ్ అవుతుందంటే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందులో ఇదొకటి. ఏంటో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం వచ్చేసి మీరు ఏసీని జెట్ వాష్ కానీ ఫోమ్ వాష్ కానీ సర్వీస్ చేయకపోతే మీ ఇండోర్లో ఐస్ అనేది జామ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే సెకండ్ రీజన్ వచ్చేసి మీ ఫ్యాన్ ఇండోర్లో ఉన్న బ్లోయర్ ఫ్యాన్ అయితే లో స్పీడ్ తక్కువ తిరుగుతుందో అప్పుడు కూడా ఈ బరఫ్ గడ్డగట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండోర్ బ్లోయర్ ఫ్యాన్ తిరగపోయినా కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ ఉన్నది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇండోర్ పీసీబీలో ఒక రిలే ఉంటుంది. ఆ రిలే షార్ట్ అయినప్పుడు అవుట్డోర్కి డైరెక్ట్గా సప్లై రావడం జరుగుతుంది. మనం రిమోట్లో ఆఫ్ చేసినప్పుడు అక్కడ సప్లై అనేది అవుట్డోర్ డైరెక్ట్గా రావడం వల్ల అవుట్డోర్ రన్ అవుతుంది. ఇండోర్ ఆఫ్లో ఉన్నా సరే అవుట్డోర్ కంటిన్యూగా రన్ అవ్వడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఫేస్ న్యూట్రల్ రివర్స్గా ఇవ్వడం. ఈ ఫేస్ న్యూట్రల్ రివర్స్గా ఇవ్వడం వల్ల మనకి అంటే స్విచ్ కంట్రోల్ అనేది ఫేస్కి రావాల్సింది పోయి న్యూట్రల్కి వస్తుంది. ఎప్పుడైతే న్యూట్రల్కి స్విచ్ కంట్రోల్ వస్తుందో ఫేస్ అనేది డైరెక్ట్గా ఏసీలోకి వస్తుంది. ఇక్కడ మనం ఏసీకి ఎర్త్ కూడా ఇస్తాం కాబట్టి ఈ న్యూట్రల్ ప్లేస్లో ఎర్తింగ్ ద్వారా న్యూట్రల్ వస్తుంది. ఇలా కూడా మనకి ఈ ఇండోర్లో ఐస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మీ డ్రైనేజ్ వాటర్ బ్లాక్ అయినా కూడా, అంటే ఏసీలో డ్రైన్ వాటర్ బ్యాక్ వాటర్ ఉంటాయి, ఆ బ్యాక్ వాటర్ వెళ్ళే క్లోజ్ అయినా కూడా మీకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి రిఫ్రిజిరెంట్ సెన్సార్, అది థర్మోస్టాట్ సెన్సార్ ప్రాబ్లం అయినా కూడా, ఖరాబ్ అయినా కూడా మీకు ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ సెవెంత్ రీజన్ వచ్చేసి రిఫ్రిజిరెంట్ లెవెల్. మీ ఏసీలో గ్యాస్ తక్కువ ఉన్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి. సో ఎప్పటికప్పుడు మీ ఏసీని మంచి ప్రొఫెషనల్ టెక్నీషియన్తో గ్యాస్ చెక్ చేయించుకొని ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే సీజన్కి ముందు జనవరి కానీ ఫిబ్రవరి కానీ, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో దానికంటే ముందు జనవరి లేదా ఫిబ్రవరిలో ఒకసారి జెట్ వాష్ కానీ ఫోమ్ వాష్ కానీ సర్వీసింగ్ చేసుకోవాలి. అట్లాగే మనం కంటిన్యూస్గా మనకి 4 మంత్స్ 5 మంత్స్ ఈ సమ్మర్లో వాడతాం కాబట్టి డస్ట్ అనేది బాగా ఫామ్ అవుతుంది. అప్పుడు సమ్మర్ అయిపోయాక ఒకసారి, అంటే ఎవ్రీ ఇయర్ 2 times మీరు జెట్ వాష్ లేదా ఫోమ్ వాష్ డీప్ క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ కాయిల్ లైఫ్ పెరుగుతుంది, లీకేజ్ సమస్యలు కూడా రావు. ఫ్రెండ్స్, ఒక్క చిన్న ప్రాబ్లంకి ఇన్ని రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏసీ వాడితే అది ఏ కంపెనీలో కామెంట్ చేయండి.